ఇది నా మాటనా దేవుని మాట? యోహాను సువార్త 3:16 ఎంత శక్తి ఉందో విలాపవాక్యం 1:4 కూడా అంతే ఈక్వల్. జాన్ 3:16 ఎంత వాల్యూనో లెమెంటేషన్ 1:4 కూడా అంతే వాల్యూ. నువ్వెన్నో సాకులు చెప్పినా పరిశుద్ధాత్మ ఒప్పుకోడు. ఎందుకు నువ్వు నింపబడలే? ఎందుకు నువ్వు నాయకుడిగా కాలేకపోతున్నావు? నెక్స్ట్ జనరేషన్కి నువ్వు యూజ్లెస్ గా మార్చున్నావు అంటే నియామక కూటములకు జనులు రారు గనక ప్రలాపిస్తుంది. యెహోషువకు మోషే చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, నువ్వు కుడికి ఎడమకు తొలగకూడదు. చివరిగా ఒక మాట, యెహోషువ జీవితంలో ఒక ఇంపార్టెంట్ సంఘటన ఉంది. అందరు టగరే చదివండి యెహోషువ గ్రంథం. ఇంకా అయిపోతాడు యెహోషువ, మనకు దానికి కనిపించాడు. ఇంకా ఈవినింగ్ యెహోషువ రాడు. చదవండి యెహోషువ గ్రంథం, అందరు మీరు గమనించాల. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం టక్కని చదవండి, అందరు చదవండి. యెహోషువ గ్రంథం 3:1. యెహోషువ వేకునే లేచినప్పుడు, చాలు చాలు చాలు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరిచి, చాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించను. జాగ్రత్త అండి, యాజకులు నిద్ర లేపింది ఎవరంట? జాగ్రత్త అండి, మీరు అయిపోయింది మెసేజ్ ముగిచ్చేస్తా, జిప్పేసేస్తా, భయపడకండి, విసుక్కుంటారు అప్పుడే. చెప్పండి, జిప్పేసా, ఇంకేం భయపడక. మళ్ళీ ఇంకో పాయింట్ ఏం లేదు, ఇదే లాస్ట్. చెప్పండి, యెహోషువ సరే, యాజకులు ఎవరు వచ్చి నిద్ర లేపారంట? యాజకులండి. యెహోషువ యాజకుడు కాదు, ఆయన ఎఫ్రాయిం గోత్రీకుడు. ఆయన వచ్చి ఎవరు లేపుతాడు నిద్ర? యాజకులు చెప్తున్నారు, యాజకులారా మీరు లేయండి, బూరలు తీసుకోండి, మందసాన్ని లేపండి, మీరు బయలుదేరండి. తర్వాత సైన్యాధిపతులు ఎవరు చెప్తున్నారంట? హాయి పట్టణానికి యుద్ధానికి పోవాలా, శతాధిపతులు సైన్యమును వ్యూహపరిచి, చెప్పండి, ఎవరిని సైన్యాధిపతుల్ని ఎవరు సిద్ధపరుస్తున్నారంట? యెహోషువ. తర్వాత యొర్దాను దాటాలంటే ముందు ఎవరు లేస్తున్నారంట? ఎరుకో మీదకి పోవాలంటే ముందు ఎవరు లేస్తున్నారంట? యెహోషువ గ్రంథంలో మాటికి ఒకటి మాట వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు 5 చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి. మీరు యెహోషువ గ్రంథం అని చదివితే లెక్కలెన్ని సార్లు ఒక మాట వస్తుంది. ఉదయమున లేచి వేకువనే లేచి, ఉదయమున లేచి వేకువనే లేచి వారిని సిద్ధపరచను, వీరిని సిద్ధపరచను, వీరిని సిద్ధపరచను.